హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు ఇంగ్లీష్లో సులభంగా నేర్చుకుందాం. ఈ ప్రశ్నలు మరియు సమాధానాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మన స్నేహితుల చేతిలో కొత్త ఫోన్ చూసినప్పుడు ఇది కొత్త ఫోనా అని అడుగుతాం కదా. ఈజ్ దిస్ ఏ న్యూ ఫోన్? ఈజ్ దిస్ ఏ న్యూ ఫోన్? అవును, నిన్ననే కొన్నాను. ఎస్, ఐ జస్ట్ బాట్ ఇట్ ఎస్టర్డే. ఎస్, ఐ జస్ట్ బాట్ ఇట్ ఎస్టర్డే. మనకు బాగా తెలిసిన వాళ్ళని వాళ్ళు డబ్బు ఎక్కడ దాస్తారో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు మీ డబ్బును ఎక్కడ దాస్తారు? వేర్ డూ యూ కీప్ యువర్ మనీ? వేర్ డూ యూ కీప్ యువర్ మనీ? నేను బ్యాంకులో దాస్తాను. ఐ కీప్ ఇట్ ఇన్ ద బ్యాంక్. ఐ కీప్ ఇట్ ఇన్ ద బ్యాంక్. మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా షాపింగ్కి వెళ్ళి ఏదైనా వస్తువు కొనుక్కొస్తే అది ఎవరికో తెలుసుకోవడానికి ఇది నా కోసమేనా? ఈజ్ దిస్ ఫర్ మీ? ఈజ్ దిస్ ఫర్ మీ? అవును, ఇది నీ కోసమే కొన్నాను. ఎస్, ఐ బాట్ ఇట్ జస్ట్ ఫర్ యూ. ఎస్, ఐ బాట్ ఇట్ జస్ట్ ఫర్ యూ. మనం ఎవరి దగ్గరికైనా అవసరం ఉండి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా పనిలో బిజీగా ఉంటే పని పూర్తయిన తర్వాత మీకు సమయం ఉందా? డూ యూ హ్యావ్ టైమ్ ఆఫ్టర్ ఫినిషింగ్ ద వర్క్? డూ యూ హ్యావ్ టైమ్ ఆఫ్టర్ ఫినిషింగ్ ద వర్క్? లేదు, నేను ఒక సమావేశానికి హాజరు కావాలి. నో, ఐ హ్యావ్ టు అటెండ్ ఏ మీటింగ్. నో, ఐ హ్యావ్ టు అటెండ్ ఏ మీటింగ్. మన తమ్ముడితో పాటు ఎవరైనా ఇంటికి వస్తే అతను ఎవరో తెలుసుకోవడానికి అతను మీ క్లాస్మేటా అని అడుగుతాం కదా. ఈజ్ హీ యువర్ క్లాస్మేట్? ఈజ్ హీ యువర్ క్లాస్మేట్? అవును, అతను నా క్లాస్మేట్. ఎస్, హీ ఈజ్ మై క్లాస్మేట్. ఎస్, హీ ఈజ్ మై క్లాస్మేట్. ఎవరిదైనా పేరు తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకుంటాం కదా. అతని చెల్లెలు పేరు ఏమిటి? వాట్ ఈజ్ హిజ్ యంగర్ సిస్టర్స్ నేమ్? వాట్ ఈజ్ హిజ్ యంగర్ సిస్టర్స్ నేమ్? అతని చెల్లెలు పేరు గీత. హిజ్ యంగర్ సిస్టర్స్ నేమ్ ఈజ్ గీత. హిజ్ యంగర్ సిస్టర్స్ నేమ్ ఈజ్ గీత. మనం ఎవరైనా కొత్త వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళో అడిగి తెలుసుకుంటాం కదా. వీళ్ళు ఎవరి తాలూకా? హూస్ రిలేషన్ ఆర్ దీస్ పీపుల్? హూస్ రిలేషన్ ఆర్ దీస్ పీపుల్? వాళ్ళు మా బంధువులు. దే ఆర్ మై రిలేటివ్స్. దే ఆర్ మై రిలేటివ్స్. ఎవరైనా ఎవరికైనా సన్నిహితంగా ఉన్నప్పుడు అతను నీకు ఆప్తమిత్రుడా అని అడుగుతాం కదా. ఈజ్ హీ యువర్ బెస్ట్ ఫ్రెండ్? ఈజ్ హీ యువర్ బెస్ట్ ఫ్రెండ్? అవును, మేము చాలా సన్నిహితంగా ఉంటాము. ఎస్, వీఆర్ వెరీ క్లోజ్. ఎస్, వీఆర్ వెరీ క్లోజ్. మనం రెస్టారెంట్కి వెళ్ళి సూప్ తాగాలనుకున్నప్పుడు సూప్ వేడిగా ఉందో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. సూప్ వేడిగా ఉందా? ఈజ్ ద సూప్ హాట్? ఈజ్ ద సూప్ హాట్? అవును, వేడిగా పొగలు కక్కుతోంది. ఎస్, ఇట్స్ పైపింగ్ హాట్. ఎస్, ఇట్స్ పైపింగ్ హాట్. ఎవరైనా ఎక్కడ పెరిగారో తెలుసుకోవడానికి వాళ్ళని అడుగుతాం కదా. నువ్వు ఎక్కడ పెరిగావు? వేర్ డిడ్ యూ గ్రో అప్? వేర్ డిడ్ యూ గ్రో అప్? నేను వైజాగ్లో పెరిగాను. ఐ గ్రూ అప్ ఇన్ వైజాగ్. ఐ గ్రూ అప్ ఇన్ వైజాగ్. ఎవరితోనైనా పని ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీ అమ్మ ఇంట్లో ఉన్నారా? ఈజ్ యువర్ మదర్ ఎట్ హోమ్? ఈజ్ యువర్ మదర్ ఎట్ హోమ్? లేదు, అమ్మ బ్యాంకుకు వెళ్ళింది. నో, షీ వెంట్ టు ద బ్యాంక్. నో, షీ వెంట్ టు ద బ్యాంక్. ఏదైనా వివరాలు కనుక్కోమని చెప్పినప్పుడు ఎవరిని అడిగారో తెలుసుకోవడానికి ఎవరిని అడిగావు? Whom did you ask?
Whom did you ask? నేను నా స్నేహితుడిని అడిగాను. I have asked my friend. I have asked my friend. తోటలోని మొక్కలకి నీళ్లు పోశారో లేదో తెలుసుకోవడానికి తోటలోని మొక్కలకు నీళ్లు పోసావా? Did you water the plants in the garden? Did you water the plants in the garden? నేను ఈ ఉదయం వాటికి నీళ్లు పోశాను. Yes, I watered them this morning. Yes, I watered them this morning. పిల్లలతో స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా ఉపాధ్యాయురాలు కనిపిస్తే ఆమె వాళ్ళ టీచరో కాదో తెలుసుకోవడానికి ఆమె మీ ఉపాధ్యాయురాలా? ఈజ్ షీ యువర్ టీచర్? ఈజ్ షీ యువర్ టీచర్? అవును, ఆమె గణితం బోధిస్తుంది. ఎస్, షీ టీచర్స్ మ్యాథమెటిక్స్. ఎస్, షీ టీచర్స్ మ్యాథమెటిక్స్. ఎవరైనా వంట చేయడానికి ఎంత సమయం వెచ్చిస్తారో తెలుసుకోవడానికి మీరు వంట చేయడానికి ఎంత సమయం వెచ్చిస్తారు? హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్ కుకింగ్? హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్ కుకింగ్? నేను వంట చేయడానికి 1 గంట వెచ్చిస్తాను. ఐ స్పెండ్ an hour కుకింగ్. ఐ స్పెండ్ an hour కుకింగ్. ఎవరైనా ముందు రోజు రాత్రి త్వరగా నిద్రపోయారో లేదో తెలుసుకోవడానికి నువ్వు త్వరగా పడుకున్నావా? Did you go to bed early? Did you go to bed early? లేదు, చదువుతూ ఆలస్యం అయిపోయింది. No, I stayed up late reading. No, I stayed up late reading. మనం ఏదైనా పని ఉండి స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరిని కలవాలో తెలుసుకోవడానికి మనం ఎవరిని కలవాలి? Whom do we have to meet? Whom do we have to meet? మనం ప్రిన్సిపాల్ని కలవాలి. We should meet the principal. We should meet the principal. ఇంట్లో పిల్లలు కనిపించకపోతే ఏ గదిలో ఉన్నారో తెలుసుకోవడానికి నువ్వు ఏ గదిలో ఉన్నావు? In which room are you? In which room are you? నేను నా స్టడీ రూమ్లో ఉన్నాను. I am in my study room. I am in my study room. ఏదైనా పుస్తకం దొరికినప్పుడు అది ఎవరిదో తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఎవరిది? Whose book is this? Whose book is this? ఇది కిరణ్ పుస్తకం. This is Kiran's book. This is Kiran's book. ఎవరైనా వస్తున్నారని తెలిసినప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలుసుకోవడానికి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? Where are they coming from? Where are they coming from? వాళ్ళు వైజాగ్ నుంచి వస్తున్నారు. They are coming from Vizag. They are coming from Vizag. ఎవరైనా క్రికెట్ ఆడతారో లేదో తెలుసుకోవడానికి నువ్వు క్రికెట్ ఆడతావా? Do you play cricket? Do you play cricket? లేదు, నేను వాలీబాల్ ఆడతాను. No, I play volleyball. No, I play volleyball. మన స్నేహితులు ఎవరైనా షాపింగ్కి వెళ్ళి వస్తే అక్కడ ఏం కొన్నారో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు అక్కడ ఏం కొన్నావు? What did you buy there? What did you buy there? నేను ఒక డ్రెస్ కొన్నాను. I bought a dress. I bought a dress. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.